ఉసిరికాయ రోజుకోటి తిన్నా హెల్త్కి చాలా మంచిది. విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. మరి ఈ సీజన్లో దొరికి ఉసిరికాయ పచ్చడిని ఇంట్లోనే చాలా కాలం నిల్వ ఉండేటట్టు ఎలా పెట్టాలంటే చాలా టేస్టీగా. ముందుగా ఒక 1/2 kg దాకా ఉసిరికాయలు తీసుకుని తడి లేకుండా ఆరబెట్టుకుని అప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ గ్లాస్ దాకా ఆవాలు తీసుకుని అది గ్రైండ్ చేసుకుని ఆవపిండి కింద పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ దాకా దానికి తగినట్టుగా మెంతుల్ని ఇలా వేపించుకుని మెంతి పొడి చేసుకోవాలి. ఈ పచ్చడికి ఇదే టేస్ట్ అన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలో వలిచిన వెల్లుల్లి రెబ్బల్ని ఒక టీ గ్లాస్ దాకా ఆవపిండిని దానికి తగినట్టు 4 టేబుల్ స్పూన్ల మెంతి పొడిని వేసుకోవాలి. ఇలా మెంతులు వేయడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే ఒక 20 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1/2 kg ఉసిరికాయలకి స్పైసీకి తగినట్టుగా 2 గ్లాసుల దాకా అలా టీ గ్లాసుల దాకా ఆవపిండిని, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని, అలాగే రుచికి తగినంత ఉప్పుని, ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అన్నమాట. ఇదంతా కలుపుకుని 2 రోజుల తర్వాత ఊరబెట్టుకుని వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్